నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే టీడీపీ వాళ్ళు ఫేక్ ఐడీలు సృష్టించి వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి సంస్కృతిని విడనాడాలని ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరు రవి పేర్కొన్నారు। ఈ మేరకు టీడీపీ శ్రేణులపై ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। వైసీపీ సానుభూతి పరుల మీద ఐటీడీపీ అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని లేకుంటే త్వరలోనే టీడీపీకి అధోగతి తప్పదని చుండూరు రవి హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామన్ రాజశేఖర్, వాణిజ్య విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు కాంతికుమార్, వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు। రాష్ట్రంలో జరుగుతున్న వికృత ప్రచారం మీకు అందరికీ తెలుసు। తెలుగుదేశం పార్టీనే కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మా పార్టీ కార్యకర్తల మీద కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి చాలా రోతైన విష ప్రచారం చేస్తూ బూతులు సర్క్యులేట్ చేస్తూ మళ్ళీ అవి మా వాళ్ళు పెట్టినట్టుగా కేసులు బనాయించడం మీరందరూ చూస్తూ ఉన్నారు। మా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబం పట్ల చాలా వికృతంగా మేము సభ్య సమాజానికి చూపించలేక మా చేతులతోటి మా కళ్ళతో చూడలేక చూపించలేని పరిస్థితి। మరి ఎందుకో ఈ విష సంస్కృతి ఇది మొదలుపెట్టింది 2014లోనే। 2014లోనే జగన్మోహన్ రెడ్డి మీద ఒక మానసిక దాడి చేస్తే రాజకీయాల నుంచి పారిపోతాడని 2014లో మొదలుపెట్టిన ఈ సంస్కృతి 2019 తర్వాత మాకు ప్రభుత్వం వచ్చాక కొంతమందిని పిలిచి పోలీసులు కేసు పెట్టి విచారించి ఆ రోజు కొంతమంది దోషులు తేల్చడం అది ఆగిపోయింది అనుకుంటే ఆగిపోకపోగా ఈరోజు కొంతమంది మా వాళ్ళు కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు, పార్టీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కాదు, ఎవరైనా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు ఎవరైనా వికృతంగా మాట్లాడితే దానికి పార్టీ బాధ్యత కాదు। కానీ ఐటీడీపీనో టీడీపీ ఆఫీస్ నుంచేనో అనేక ఫేక్లు పెడుతూ ఇవాళ మా పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు కేసులు పెడుతూ మా వాళ్ళ